ఓం వెంకటేశాయ. అందరికీ నమస్కారం అండి. మరిన్ని కలెక్షన్స్తో మళ్ళీ రావడం జరిగింది. మనకి అష్టలక్ష్మి సెట్స్ వచ్చినాయండి, చాలా బాగున్నాయి. నార్మల్ వచ్చినాయి, 3Dలో కూడా వచ్చినాయండి. అలాగే ధన్వంతరి, గోమాతలు, కల్పవృక్షం, ఇలా చాలా వెరైటీస్ అయితే ఉన్నాయండి. డైరెక్ట్గా రావాలి అనుకున్న వాళ్ళు గుంటూరు అండి. మన అడ్రస్ కొన్నూరు రోడ్, ఐపీడీ కాలనీ, 4th లైన్, కేఎస్పీ రెసిడెన్సీ అండి. డైరెక్ట్గా వచ్చి తీసుకుంటే ఇంకా బాగుంటుంది. దగ్గరలో ఉన్నవాళ్ళు చాలా ఐటమ్ అయితే ఉంటుంది. మనకి దీపావళి స్పెషల్ ఆఫర్ నడుస్తుందండి. దీపావళి స్పెషల్ ఆఫర్ ఏంటంటే, ఎవరైనా సరే మన సబ్స్క్రైబర్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేస్తే ఫ్రీ షిప్పింగ్ అనేది ఉందండి. ఆంధ్ర తెలంగాణ 1000 రూపీస్, అలాగే మనకి అదర్ స్టేట్స్ అయితే 1500 బిల్ చేస్తే ఫ్రీ షిప్పింగ్ అండి. మొదటిగా ఉర్లి అండి, చాలా బాగుంది. ఇది కూడా మనకి ఈ విడ్త్ వచ్చేపటికి 9 ఇంచెస్ అయితే ఉంది. హైట్ వచ్చేపటికి మనకి 1.5 ఇంచ్ అయితే హైట్ ఉంటుంది. చాలా బాగుంది. హెవీ వెయిట్ అయితే వస్తాయండి. ఇవి చాలా బాగున్నాయి. ప్రమిదలు కూడా చూడండి ఎంత నీట్గా ఉన్నాయో. 9 ప్రమిదలు అయితే వస్తాయండి. ప్రైస్ వచ్చేపటికి 2000 రూపీస్ అండి. వెయిట్ ఎక్కువ వస్తుంది. అలాగే మనం ఈ ఉర్లీలో ఇలా మనం ముక్కాళ్ళ పీట అలా వేసుకొని ఇలా గణేష్ని కూడా పెట్టుకోవచ్చండి. గణేష్ని పెట్టుకోవచ్చు. అలాగే మనము లక్ష్మీ ఐడల్ కూడా పెట్టుకోవచ్చు. చాలా బాగుంది. స్టూల్ ప్రైస్ వచ్చేపటికి 280 రూపీస్ అండి. గణేష్ ప్రైస్ వచ్చేపటికి 850 రూపీస్ అండి. చాలా బాగుంది. ఆ ప్లేస్లో మనం ఎవరినైనా పెట్టుకోవచ్చు, దేవతా విగ్రహాలు. నెక్స్ట్ మనకి కమల్ దియాస్ వచ్చినాయండి. ఈ ఉర్లీ కూడా చాలా బాగుంది. ఇది కూడా మనకి విడ్త్ వచ్చేపటికి 9 ఇంచెస్ అండి. అయితే వెయిట్ అయితే ఎక్కువ వస్తుంది. హైట్ వచ్చేపటికి 1.5 ఇంచ్ అయితే ఉంటుంది. చాలా బాగుంది. మధ్యలో ఇది డెప్త్ వచ్చేపటికి 5 ఇంచెస్ ఉంటుందండి. ఇది కూడా వెయిట్ అయితే ఎక్కువ వస్తుంది. ప్రైస్ వచ్చేపటికి 2800 రూపీస్ అండి. ఇందులో కూడా మనం ఇలా స్టూల్స్ పెట్టేసుకొని ఏదైనా లక్ష్మీ అమ్మవారిని అట్లా పెట్టుకొని దీపావళికి ఇలా చుట్టూ కమల్ దియాస్ కూడా వెలిగించుకోవచ్చు. చాలా బాగుంది. ప్రజెంట్ అయితే ఫ్రీ షిప్పింగ్ నడుస్తుంది కాబట్టి ఇలాంటి హెవీ ఐటమ్ మీకు షిప్పింగే 200 కలిసి వస్తుందండి. నెక్స్ట్ వైద్యనారాయణ స్వామి అండి. ఎంత చక్కగా ఉన్నారో ఈ స్వామి అయితే. ధన్వంతరి అంటారు కదా, ధన్వంతరి స్వామి అండి. ధనత్రయోదశికి ధన్వంతరి జన్మదినం అనమాట. ఈయన పాలకడల్లో నుంచి ఉద్భవించినటువంటి టైము ధన్వంతరి పుట్టింది. మనకు అందరికీ ఆరోగ్యాన్ని ప్రసాదించేటువంటి ధన్వంతరి స్వామి అండి. 7 ఇంచెస్ అయితే హైట్ ఉన్నారు. బ్యాక్ సైడ్ కూడా చాలా నీట్ ఫినిషింగ్ అండి. మంచి గోల్డ్ ఫినిషింగ్ అయితే రావడం జరిగింది. 2500 రూపీస్ అండి. ఎంత బాగున్నారో స్వామి అయితే. నెక్స్ట్ మనకి డెకరేషన్ పర్పస్ అయినా ఏదైనా పూజలప్పుడు దీపం కూడా వెలుగుతుందండి. ఒక 1/2 అవర్ అట్లా దీపం వెలుగుతుంది. 5 ఇయర్స్ అయితే వస్తాయి. పికాక్స్ కూడా చూడండి ఎంత నీట్గా ఉన్నాయో. మనకి హైట్ వచ్చేపటికి ఇవి కూడా 7 ఇంచెస్ అయితే ఉంటాయండి. ఇట్లా ఎంత బాగున్నాయో. వెయిట్ కూడా ఎక్కువ వస్తాయి. ప్రైస్ వచ్చేపటికి 3600 అండి. పెయిర్ కాస్ట్. హెవీ వెయిట్ అనమాట. డెకరేషన్ పర్పస్ కూడా వాడుకోవచ్చు అండి. షోకేస్లో అట్లా పెట్టేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి 3Dలో అష్టలక్ష్మి సెట్ అండి. చాలా బాగున్నాయి. 2.5 ఇంచెస్ అయితే హైట్ ఉన్నాయండి. ప్రతిదీ కూడాను మనకి ప్రతి లక్ష్మీ అమ్మవారు కూడాను కమలంలో ఉన్నారండి. ఎంత చక్కగా ఉన్నారో చూడండి. అసలుకి మహాలక్ష్మి అమ్మవారు ఎంత చక్కగా ఉన్నారో. సంతాన లక్ష్మి, విజయలక్ష్మి, ధైర్యలక్ష్మి, గజలక్ష్మి, అలాగా మొత్తం అష్టలక్ష్ములు కొలువై ఉన్నారండి. ఎంత చక్కగా ఉన్నారో 3D లక్ష్మి అమ్మవార్లు అయితే. ప్రైస్ వచ్చేపటికి 3900 రూపీస్ అండి. వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్ అండి. మనం సిల్వర్లో చేయించుకుంటే ఎలా వస్తాయో అలా ఉంటుందండి ఫినిషింగ్ అంతా కూడా. ఇదంతా క్లీన్ చేసుకుంటే మనకి బ్లాక్నెస్ అయితే పోతుందండి. చాలా బాగున్నాయి. సెట్ కాస్ట్ వచ్చేపటికి 3900. అలాగే స్టెప్స్ వచ్చేపటికి మనకి 7 ఇంచెస్ అయితే విడ్త్ ఉంటాయండి. 6.5 అయితే హైట్ ఉంటాయి. స్టెప్ డెప్త్ వచ్చేపటికి 2 ఇంచెస్. ప్రైస్ వచ్చేపటికి మనకి 1300 అండి. ఎంత బాగున్నాయో అసలుకి. అలాగే ఎలిఫెంట్స్ కూడా ఉన్నాయండి. ఇవి వచ్చేపటికి మనకి ఈ స్మాల్ ఎలిఫెంట్స్ 3Dలోనే మనకి 1 ఇంచ్ అబోవ్ అయితే హైట్ ఉన్నాయండి. 1.5 ఇంచ్ అయితే మనకి లెంత్ ఉంటాయి. చాలా బాగున్నాయి. పెయిర్ కాస్ట్ వచ్చేపటికి 500 రూపీస్ అండి. చాలా బాగున్నాయి. ఇలా మనం ఈ అష్టలక్ష్మికి ఇలా సెట్ చేసుకోవచ్చండి. ఇట్లా సెట్స్ తీసుకోవాలనుకున్నప్పుడు ఇప్పుడు ఫ్రీ షిప్పింగ్ నడుస్తుంది కాబట్టి చాలా బెనిఫిట్ ఉంటుందండి. చక్కగా తీసేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి బ్రాస్లో అండి. ఇవి కూడా నార్మల్ బ్రాస్లో అష్టలక్ష్మి సెట్స్ అనమాట. 3.5 ఇంచెస్ అయితే హైట్ ఉన్నాయి. హెవీ వెయిట్ వస్తాయండి. చాలా బాగున్నాయి. వెయిట్ కూడా ఎక్కువ. పైన చూడండి ధనలక్ష్మి అమ్మవారు ఇలా వరుసగా ఉంటారండి. సంతాన లక్ష్మి చూడండి ఎంత చక్కగా ఉన్నారు. అమ్మవారి ఫేస్ కానీ ఇవి
వెయిట్ అయితే ఎక్కువ వస్తాయండి. 3.5 ఇంచెస్ అయితే హైట్ అనమాట. ప్రైస్ వచ్చేప్పటికి 3900 రూపీస్ అండి. నెక్స్ట్ వచ్చేప్పటికి ఎలిఫెంట్స్ అండి. ఇవి కూడా మనకి బ్రాస్లోనే అండి. వెయిట్ అయితే ఎక్కువ వస్తాయి ఇవి కూడా మనకి హైట్ వచ్చేప్పటికి 1.5 ఇంచ్ దాకా ఉంటాయండి. అలాగే ఈ లెంత్ వచ్చేప్పటికి 2 ఇంచెస్ అయితే ఉంటాయి. వెయిట్ ఎక్కువ వస్తాయి చూడండి. పెయిర్ కాస్ట్ వచ్చేప్పటికి 450 రూపీస్ అండి. ఎంత బాగున్నాయో ఇవి కూడాను. మనకి ట్రెడిషనల్గా అంటే దేవాలయాల్లో మనం చూస్తే ఎలా ఉంటాయో ఆ కోటింగ్ అండి ఇవన్నీ కూడాను. చాలా బాగున్నాయి. నెక్స్ట్ బ్రాస్ ఫినిషింగ్ అండి. 2.2 ఇంచెస్ హైట్లో అష్టలక్ష్మి సెట్ అనమాట. చాలా బాగున్నాయి ఇవి కూడాను. అమ్మవారి ఫేస్ అయితే అంత స్మైలీ ఫేస్తో ఉంది. పైన గజలక్ష్మి అమ్మవారు కూడా ఎంత నీట్గా ఉన్నారో చూడండి. మనం ఇవన్నీ బ్లాక్గా వస్తాయి, అది క్లీనింగ్ చేసుకుంటే ఇలా వస్తాయండి గోల్డ్ ఫినిషింగ్. చాలా బాగున్నాయి. సెట్ కాస్ట్ వచ్చేప్పటికి మనకి 1950 రూపీస్ అండి. వెరీ రీజనబుల్ ప్రైస్ అనమాట. షిప్పింగ్ కూడా ఫ్రీ షిప్పింగ్ ఉంది కాబట్టి ఎవరైనా బుక్ చేసుకోవచ్చు. చాలా బాగున్నాయి. నెక్స్ట్ కుబేర కుంచం అండి. ఇదైతే హెవీ వెయిట్ వస్తుంది. 2.5 ఇంచెస్ అయితే హైట్ ఉంటుంది, విడ్త్ ఉంటుంది. అలాగే హైట్ కూడా 2.5 ఇంచెస్ అండి. ఈ కుబేర కుంచాలు మనకి షేప్ రావాలి అంటే ఇలా శంఖచక్ర నామాలు ఇట్లా రావాలి అంటే మధ్యలో అయితే ఈ జాయింట్ ఉంటుందండి. మన దగ్గరే కాదండి, ఎక్కడైనా సరే జాయింట్ అయితే వస్తుంది కుంచాలకి. వీటిలో మనం గోల్డ్ కాయిన్స్ అవి పోసి పెట్టుకోవచ్చు అండి అమ్మవారి దగ్గర, లక్ష్మీ అమ్మవారి దగ్గర. లేదంటే లోపల బియ్యం అది పోసి అన్నపూర్ణ అమ్మవారిని కూడా పెట్టుకుంటున్నారు చాలామంది. చాలా బాగుంది, హెవీ వెయిట్. ప్రైస్ వచ్చేప్పటికి 850 రూపీస్ అండి. నెక్స్ట్ లక్ష్మీ కుంచం అండి. ఇది కూడా చాలా బాగుంది. విడ్త్ వచ్చేప్పటికి 2.5 ఇంచెస్, అలాగే హైట్ వచ్చేప్పటికి 3.5 ఇంచెస్. చాలా బాగుంది, హెవీ వెయిట్ అండి. 400 రూపీస్. నెక్స్ట్ మనకి గోవిందనామంతో అండి. ఇది కూడా మనం స్వామివారి దగ్గర పానకం పెట్టుకోవడానికి లేదంటే ఉద్దరణిలాగా వాడుకోవచ్చు. మనం ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు అండి దేవుడి దగ్గర. ఇక్కడ నామాలు వచ్చినాయి కదా, ఇలా శంకు చక్రం వస్తాయండి చుట్టూ కూడా. చాలా బాగుంది, మంచి ఫినిషింగ్ చాలా బాగుందండి. ఈ ఎంబోజింగ్ కూడా చూడండి ఎంత నీట్గా ఉందో. ఇది వచ్చేపాటికి మనకి విడ్త్ వచ్చేపాటికి 2.5 ఇంచెస్, అలాగే హైట్ వచ్చేపాటికి 3 ఇంచెస్ అండి. ప్రైస్ వచ్చేప్పటికి 350 రూపీస్. నెక్స్ట్ మనకి అభిషేకాలకి అట్లా చెంబులండి. మామూలుగా దేవుడి దగ్గర వాడుకోవచ్చు, లేదంటే గడప దగ్గర వాటర్ పోసి ఫ్లవర్ వేస్తారు కదా, స్మాల్ సైజ్ అండి. 2.5 ఇంచెస్ అయితే విడ్త్ ఉంది. అలాగే హైట్ కూడా మనకి 2.7 ఇంచెస్ ఉంది. 150 రూపీస్ అండి. చాలా బాగుంది ఇది కూడా. నెక్స్ట్ వన్ వచ్చేప్పటికి మనకి ఇది కొంచెం పెద్ద సైజ్ అండి. ఇది కూడా మనకి దగ్గరగా 2.7 ఇంచెస్ అయితే విడ్త్ ఉంది. హైట్ వచ్చేప్పటికి 3 ఇంచెస్ అబవ్ ఉంటుంది. 250 రూపీస్ అండి. వెయిట్ కూడా ఉంటాయి, చాలా బాగుంటాయి. నెక్స్ట్ మనకి మేధా దక్షిణామూర్తి అండి. ఇది కూడా చాలా బాగున్నారు. దక్షిణామూర్తి పూజ చేస్తే మనం ఏదనుకుంటే అది జరిగిపోతుంది అంటారు కదా. 5 ఇంచెస్ అయితే హైట్ ఉంటుందండి ట్రీతో కలిపి. అలాగే స్వామివారు అయితే మనకి 3 ఇంచెస్సే వస్తారండి. ఈ ట్రీనే మనకి 5 ఇంచెస్, స్వామివారు అయితే 3 ఇంచెస్సే. చాలా బాగుంది. ఈ ప్రైస్ వచ్చేప్పటికి మనకి 1100 రూపీస్ అండి. నెక్స్ట్ మనకి సూపర్ ఫైన్ ఫినిషింగ్లో అయ్యప్ప స్వామి అండి. అయ్యప్ప స్వామి హైట్ వచ్చేప్పటికి మనకి 3.5 ఇంచెస్ అయితే హైట్ ఉంది. చాలా బాగున్నారు స్వామివారు. అభిషేకాలు అలా చేసుకోవడానికి చాలా బాగుంటుందండి. పీఠంతో కలిపి 3.5 ఇంచెస్. అలాగే మనకి స్వామివారు కూర్చున్న పొజిషన్ దగ్గర నుంచి అయితే 2.5 ఇంచెస్ అండి. చాలా బాగున్నారు స్వామి అయితే. ప్రైస్ వచ్చేప్పటికి 600 రూపీస్ అండి. నెక్స్ట్ మనకి 2 సైజెస్లో కామధేను అయితే వచ్చిందండి, స్మాల్ సైజు. ఇది కూడా చాలా బాగుంది. ఈ మ్యాట్ మీద గడ్డి ఉండటం వల్ల నిలబడతలేదు, ప్లెయిన్గా అయితే నిలబడతాయండి. 3 ఇంచెస్ అయితే హైట్ ఉంటుంది. ఈ లెంత్ వచ్చేప్పటికి మనకి 2 ఇంచెస్ అయితే 2.5 ఇంచెస్ అయితే లెంత్ ఉందండి. చాలా బాగుంది. 3Dలో వచ్చిందండి కామధేనువు. 750 రూపీస్ అండి కామధేనువు వచ్చేప్పటికి మనకి ప్రైసు. నెక్స్ట్ బిగ్ సైజ్ అండి. ఇది కూడా మనకి హైట్ వచ్చేప్పటికి 4 ఇంచెస్ అబవ్ అయితే ఉంటుందండి. 4 ఇంచెస్ దాకా ఉంది. అలాగే ఈ లెంత్ వచ్చేప్పటికి 3 ఇంచెస్ అయితే లెంత్ ఉంటుంది. చాలా బాగుంది. 1300 అండి కామధేను. ఎంత బాగుందో చూడండి. ఫేస్ కానివ్వండి, కామధేను ఇంట్లో ఉంటే దేనికి కొదవ ఉండదు అంటారు కదా, అలాగా